ఎలాగనందు ప్రేమ దేవుని మహోన్నతులైన దేవుని నామము సమస్త మహిమ ఘనత కలుగును గాక. ప్రభునామ మీ అందరికి వందనాలు. పరిశుద్ధ దేవుని ప్రేమించి మరి ఒక దినం ఇచ్చి మహోన్నతుని స్తుతించుట, ఆయనను గణపరచుట, ఆయన యొక్క వాక్యములు తెలుసుకుని ఆయన సన్నిధిలో విధేయులుగా ఉండటం, ఆయన మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనము దేవుని సన్నిధిలో విధేయులు ఉంటాం. మనందరం మన బైబిల్ గ్రంథం నుంచి యెషయా రాసిన గ్రంథము 4-5 అధ్యాయం చదువుకుందాం. 53వ అధ్యాయము 4-5 వచనాలు. యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము, యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుకున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తమైన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆమె ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మహోన్నతుడా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు. దయతో నమ్మకములను జ్ఞాపకం చేసి వాక్యంలో తెలియజేసి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసి మమ్మల్ని దర్శించి మీరు సిలువలో చిందించే రక్తం మాకు విడుదల, పాప పరిహారం కలిగించేసి మీ బిడ్డలుగా చేసి పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా, ఆ నిత్య రాజ్యములకు వారసులుగా, ఆ జీవ కిరీటం పొందుకునేవారుగా నన్ను మమ్మల్ని చేయమని యేసునామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా, ఇందులో మరో మాట లేనే లేదు. ఆయన ఏ పాపము చేయకపోయినను, ఏ దోషము లేకపోయినను, ఆయన ఏ అపరాధము కనబడకపోయినను ఆయన మన రోగములను భరించెను. మన రోగములను భరించి మన వ్యసనములను ఆయన వహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువలో పొందిన మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఒక వ్యక్తి కొరకు ఇంకో వ్యక్తి ఎవరు మరణం చెందేవారు లేరు. కానీ లోకమంతటిని ప్రేమించిన మహోన్నతుడైన దేవుడు లోకమందరూ రక్షించబడాలని, జనులందరూ పరిశుద్ధపరచబడాలని, జనులందరూ ఆయన వలె పరిశుద్ధంగా జీవించాలని, జనులందరూ ఆయన వలె ఉండాలని ఆయన మనలను ప్రేమించుటను బట్టి ఆయన ఎంత శ్రమ పడినాడంటే నీకు నాకు ఉన్న రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములు ఆయన వహించాడు, మన పాపం ఆయన వీపుని తీసుకున్నాడు. ఎలాంటి వీపు అంటే వీపు అంతా దున్నబడిన వీపు, అనేక కోళ్ళ దెబ్బలతో చీరిన వీపు మీద మన పాప భారమును ఆయన భరించినాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన విలువ. మీరు అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారు, ఆయన చనిపోయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చిన్న గాయమైతేనే మనము తట్టుకోలేమి, చిన్న బాధ కలిగితేనే తట్టుకోలేమి. అలాంటి వీపు మీద వీపంతా పగిలిపోయి దారులు కట్టి రక్తం కారేటట్టు వీపంతా కోడాలతో కొట్టబడి దున్నబడింది. నాగలి చాలవలి ఆయన వీపు దున్నబడింది. ఆయన కొట్టిన కోడాలకి గారము వలె గుళ్ళున్న ఇనప తీగలు. ఆ ఇనుములు ఏం చేసినాయంటే ఆయన కొట్టి ఇలా లాగుతూ ఉంటే శరీరం అంతా చీరిపోయింది. భరించలేదు. లాగుతూ ఉంటే ఆయన ఎలా భరించినాడో మనం చూడలేదు. ఓ ఎంత ఆయన నోచేసి అమ్మా అని పలకలేదు. ఆయన ఎలాంటి ప్రేమ అంటే నోరు తెరవని ప్రేమ,
నోరు తెరవని ప్రేమ. ఆయన మౌనంగా మన శిక్షను భరించినాడు, మన దోషములను భరించినాడు. అన్ని దెబ్బలు కొట్టి ఒళ్ళంతా రక్తసిక్తమై రక్తం కాకపోతున్నాడు. అది చీరుతూ ఉంటే అసలు ఊహించలేని ఆ బాధ మనం గమనించలేము. మన గురు చాలు, మన హృదయాలు చాలు, మన గుండెలు తగిలిపోతాయి. చీలనాశన అంత భయంకరమైన బాధ ఆయన నీ కొరకు నా కొరకు భరించినాడు. ఎందుకో తెలుసా? నీ పాపం విడిచిపెట్టాలని, నీ దోషం విడిచిపెట్టాలని, నీ అపరాధాలు విడిచిపెట్టాలని, నీ పాప బ్రతుకులు విడనాలని, నీ విచార బ్రతుకులు విడనాలని, నీ నరహత్య గుణాలు విడిచిపెట్టాలని, నీ పూతుతే గుణాలు విడిచిపెట్టాలని, నీ దౌర్యాల బ్రతికే గుణాలు విడిచిపెట్టాలని, నువ్వు యథార్థవంతులు కావాలని. కేవలం నిన్ను ప్రేమించడం బట్టి, నిన్ను ప్రేమించడం బట్టి చిన్నకమాషి ఆ భగవంతుడిని యేసుక్రీస్తు ఇంత బాధను భరించిన ఎవరన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా ఆలోచించావా? నీ హృదయం తెరుగు, నీ కళ్ళు తెరుగు. ఆ సినిమాని చూడు, ఆ సినిమా మీద ఎంత బాధ భరించినాడు. ఆ సినిమాని శ్రమను అనుభవించినాడు. గుండెమైన వీపు మీద రక్తం కాలిపోతుంది, శరీరం అంతా దున్నబడింది. ఎక్కడ చూసినా గాయమే, ఎక్కడ చూసినా రక్తశక్తమే. ఆ రక్తం మీద ఆయన మీద సిలువ పెట్టిన ఆయనకి మోసే ఓపిక లేదు. ఆయన కొడుతున్నా కొట్టవుతూ కోడైతే కొడుతున్నా, ఆయన హింసిస్తున్నా, రాకపోయే బూటి కాలంలో పెడుతున్నారు. నడవడానికి అన్నం ముందుకు పడిపోయినారు. ముందుకు పడిపోతే లేవని గడ్డం దగ్గర కాలుతో లేపుతున్నారు. ఎంత భయంకరమైన బాధ, ఎంత భయంకరమైన అవమానము, ఎంత భయంకరమైన హింస. ఆయన మోసం చేసేరా, ఆయన పాపం చేసేరా, ఆయన అపరాధం చేసేరా, ఇంత శిక్ష భరించాలి. ఏదో వచ్చేరా, అది నువ్వు భరించాలి, నువ్వు భరించాలి, భరించాలి. నీకు వచ్చేలా నీ కొరకే ఆయన సిలువను భరించినాడు. దీని వర్షతే ఎప్పుడైనా ఆలోచించావా? సహోదరుడా, ఎన్నడైనా ఆలోచించావా? ఎప్పుడైనా నీ జీవితంలో ఆలోచించావా? క్షణాలు కాశాలలో అయ్యో నా కొడుకు ఆయన ఇనివైన శ్రమలు పొందారు, ఎవరు నా కొరకు ఇలా బాధలు పడతారు. నా అన్న సహాయం చేయడు, నా తమ్ముడు సహాయం చేయడు, నా తల్లిదండ్రులు చేయలేరు, నా అక్కమ్మలు చేయలేరు, ఎవరు చేయలేరు. నేను కాలుస్తూ ఉంటే ఎవరు చేయబడతారు? నేను కట్టితో మొక్కలు కాలుతుంటే ఎవరొచ్చి నన్ను, నా తమ్ముడు వద్దు, నన్ను అనకుండా ఎవరు అనగలరు? ఎవరైనా అంటారండి? ఎవరైనా అన్నారా? ఆ కొడా దెబ్బలు బలక తగలాలి. ఆయన అంటున్నాడు, నన్ను కొట్టండి. వీరికి కాదు కావాల్సింది, కేవలం ఈ పాపం భరించడానికి ఆయన జరుగుతున్నాడు. పిలాతు అధికారి న్యాయాధిపతి అంటున్నాడు, ఈయన యందు నేను ఏ దోషము కనుగొనలేదు. దోషరహితమైన వాడు, పాపం లేని వాడు, ఎలాంటి అపరాధం లేనివాడు. మీ కొరకు అపరాధిగా ఎంచబడ్డాడు, మీ కొరకు అపరాధిగా ఎంచబడ్డాడు. నీకు ఎప్పుడైనా నీ హృదయంలో ఆలోచించావా? ఎప్పుడన్నా ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడన్నా అయ్యో నా కొరకు, నా పాపంలో వ్యక్తి మరణించినాడు, ఆయన దేవుడు కుమారుడండి, నలుగురిగా ఈ లోకంలోకి వచ్చినాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమించినాడు, అందరినీ సమానంగా ప్రేమించి ఎంతటి పాపనైనా రక్షించాలని పాప స్థితి వచ్చి వారికి వేరే కలిసేసి వారందరినీ పరిశుద్ధులుగా ఆయన వల్లే మార్చాలని ఈ శనవకాశం నీకు అంత బాధలు భరించి ఆయన రక్తం చెందించినాడు. అవకాశం ఆశీర్వదించే రక్తమే విమోచన అవకాశం. ఈ జన్మలో నీకు విడుదలించేది, ఆశీర్వదించే రక్తమే నీకు ఈ విడుదలించేది. నువ్వు ఎప్పుడైనా గమనించావా? అయ్యో నాకు విడుదల కలగాలి అంటే వేరే మార్గమే లేదే, ఆయన శిలువలో చిందించిన రక్తమే,
ఆయన చేసిన బలియాగమే, ఆయన చేసిన రక్తం, ఆచరించిన రక్తమే ఈ విషయం కనిపిస్తుందా? ఇదిగో నాకు విడుదల కలుగు చేస్తుంది. ఈ వర్షమా ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఎలాంటి వాడంటే దేవుని సన్నిధిలో లేత మొక్క వల్ల ఎదిగిన వాడైనా నీ వర్షం ఎన్ని మామూలు వచ్చిన మొక్క వల్లనే అతడు ఆయన ఎదుగుతుంది. ఇద్దరికే మోక్షాలు కలగాలి. ఇదిగో లేత మొక్కలను ఎండిన మొక్కలను ఆయన ఎదుట పెరిగిన ఆయన క్షీణవర్షమా ఆయన సులభమైన లేదు, సొగసైన లేదు. ఆయనకి ఏం కనపడుతుందా? అంత రక్తశక్తిమే కనపడుతుంది. నీకేం స్వరూపం కనపడుతుంది, ఆయనకే సొగసు కనపడుతుంది. ఎందుకు ఆయన సొగసు అంతా, ఆయన స్వరూపం అంతా, ఆయనకున్న రూపమంతా నీ పాపముల కొరకు, నీ దోషముల కొరకు, నీ అపరాధముల కొరకు ఆయన పణంగా పెట్టినారు. ఆయన పణంగా పెట్టినారు. ఆయన పణంగా పెట్టినారు. నువ్వెవరైనా ఆలోచించవా? నీ కొరకు అలా ప్రాణమును పణంగా పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నిన్ను ఆదరించే వారు ఉన్నారా? ఎవరైనా అలా ఉన్నారా? అంతేకాదండి, ప్రజలందరూ కలిసి ఆయన్ని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఇది వద్దు, ఇది కానీ బండిపోటు దొంగ లేదు, బండిపోటు దొంగ మాకు కావాలి, బండిపోటు దొంగలు విడిచిపెట్టండి, ఈయన విడిచిపెట్టండి. ఈయన ఏకంగా ఆయనను తృణీకరించారు. అందరూ కలిసి ఆయన్ని తృణీకరించారు. ప్రజలందరూ ఆయన తృణీకరించారు. అతను తృణీకరింపబడేవాడు. మనుషుల వలన విసర్జింపబడిన వాడు కాదు, వ్యసనాక్రాంతుడు కాదు, వ్యాధన అనుభవించిన వాడు కాదు, మనుషులను చూడగాను ఉండేను. జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తిని చూడనలేని వ్యక్తిగా చక్కని స్వరూపం కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసండి? నాకు నా ప్రియుడు దౌడవర్ణుడు, రత్నవర్ణుడు 10,000లో అతిస్తున్నాడు, 10,000లో అతిస్తున్నాడు. ఈ దినాన నీ కొరకు సిలువేయబడ్డాడు. ఈ దినాన ఆయన స్వరూపము లేదు, సొగసు లేదు, ఆయన స్వరూపం లేదు, సొగసు లేదు. నీ కొరకు తృణీకరింపబడినవాడు ఆయన, నీ కొరకు ఆయన కొట్టబడ్డాడు, మనుషుల చేత విసర్జింపబడినవాడు ఆయన. ఈ మనుషులు మనుషుల కొరకు అందరూ కలిసి ఆయన విసర్జించండి. ఈ రోషమ ఈయన మాకొద్దు, ఈయన సిలువేయండి, కానీ బందిపోటు దొంగ బరంబాన్ని విడిచిపెట్టండి. రోషం మనుషులు నీతిని ప్రేమించరు. ఈ విలువ కూడా మనుషులు నీతిని ప్రేమించరు, సత్యమును ప్రేమించరు. ఎందుకు యేసుక్రీస్తును మనుషులు అంతరించలేకపోతున్నారు? ఈ జాతరక భాషణ. మనుషులు నీతిని ప్రేమించరు, మనుషులు సత్యమును ప్రేమించరు. మనుషుడికి ఏమి కావాలి అంటే వారి సౌఖ్యము కావాలి. వారి సౌఖ్యం కోసం బంధుపోటు దొంగలను, నరహత్య చేసేవాడిని, మనుషులు మోసం చేసేవాడిని, మనుషులు అన్యాయం చేసేవాడిని, మనుషులు చంపే నరహంతకుడని వారు కావాలని కోరుకుంటారు. కానీ నేను ప్రేమించి నీ కొరకు వ్యక్తం కాచి నీ పాప భావనంతా తిని మోసి తిరిగి రక్షాలా ఆ శిలువలో రక్తం చేత నీకు విడుదలిచ్చి నీవు నేను పరిశుద్ధుడుగా సత్యవంతుడుగా చూసి ఆ మహోన్నతులైన దేవుని జ్ఞాపకం చేస్తూ చేయలేక ఏం చేస్తున్నావు? ఇది నాన్న ఎలాంటి జీవితంలో జీవిస్తున్నావు? క్షేమరాశన నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చాలా బాగున్నాను అనుకుంటున్నావు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను, సంపాదిస్తున్నాను, బాగా నీతి పొడగవంటి జీవితం అనేది జీవితం అనేది అలాంటి జీవితం కలిగిన నీవు సూర్యుడు వచ్చిన వెంటనే పువ్వు వదిలిపోయి రాలిపోతుంది. కొంచెం గాలి కొట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందో దాని స్థానమును తీరి వచ్చాక మనకి వచ్చిన తీసుకోవచ్చు. నువ్వు ఏదో ఉంటావు, ఏదో అపాయం జరిగింది, ఏదో గుర్తేసింది, చచ్చిపోతాం. నీకు తెలుసా నువ్వు ఎక్కడ ఉన్నావు? వివరించదా? నీకు గ్రహిస్తున్న వాళ్ళు రోడ్డు మీద పడి ఉన్నావని నీకు తెలుసా? ఇదిగో జన్మతో నేను చూసా ఏం అంటున్నారని నీకు తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మళ్ళీ లేచి బ్రతికరా జాగ్రత్త. అడైపు చాలా పొద్దున్నే చూస్తే తెల్లగా కూర్చుంది, మంచు పడితే ఆ మంచు దాని చక్కగా నెగినట్టు ఉంటుంది.
కొద్దిసేపు ఎండ రాగానే మెల్లిమెల్లిగా ఇలా ఉన్న పువ్వు ఇలా ఆ తర్వాత మధ్యాహ్నం కూడా గాలి పెట్టేసరికి చెట్టు నుంచి విడిపోయి రాలిపోతుంది. ఈ వర్షం ఒక రక్ష. నీ జీవితం అది, నీ జీవితం అది, నీ జీవితం అది జ్ఞాపకం చేసుకో. అలాంటి స్థితి నుంచి నీకు విడుదల కలిగి, అలాంటి స్థితి నుంచి నీకు విడుదల కలిగేటి కేసు క్రీస్తు ఇచ్చిన ఇది పక్షాల అవకాశం. నువ్వు సంఖ్యలో ఉన్నావు, నాకు అబ్బాయి రాదు, నాకు ముందు 10 మంది వెనక 10 మంది ఉన్నారనుకుంటున్నావేమో. నేను ఆప్షన్ ఎదుర్కోవాలి వచ్చిన ఆగిపోయింది. ఈ ఎమోషన్ ఎవరు ఎందుకు లేకుండా ఆగిపోయిందో నువ్వు అనుకుంటావు. ఎందుకు నీకుండా ఆగిపోయిందో నీకు తెలియదు, ఎందుకు నీకుండా ఆగిపోయిందో నీకు తెలియదు. నువ్వు తెలుసుకునేవే నువ్వు రాలిపోతావు. నీ స్థానం ఏంటో ఏ బొట్టులోనో మట్టిలోనో లేకుంటే తీసుకెళ్ళి నూపుల్లోనో కాలుస్తూ ఉంటావు. అరే నువ్వు బయట ప్రాణం ఉంటే నేను అలా కాలుస్తుంటే ఎలా ఉంటుంది నీ స్థితి? ఎప్పుడైనా ఊహించావా? అయ్యో నీలో ప్రాణం ఉన్నప్పుడు నేను కాలిస్తే ఎలా ఉంటుంది స్థితి? కానీ నువ్వు రాలిపోయావు కదా, ఇక నీకు తెలియదు, నీకు తెలియదు. కానీ నువ్వు జంతువు తీర్పులోకి, ఆ తీర్పులో నేను తీసుకెళ్ళి నిత్య నరకాగ్ని వేస్తే ఆ దినాన నీ ఆత్మ కేకలేస్తావు కదా. అయ్యో 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 ఆకాశంలో తిరుగుతున్నా ఇదిగో దేవుని దూత కేకలేస్తుంది. అయ్యో 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 ఎంత చూడొచ్చింది భూలోకానికి, ఎంత చూడొచ్చింది వీడికి, ఎంత చూడొచ్చింది వీడికి. అయ్యో 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 నిన్న దాకా బాగానే ఉన్నాడే, రెండు బాగానే పెరుగుతున్నాడు. అయ్యో 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 ఏమైంది? నువ్వు అనుకుంటున్నావు నాకేం కాదని. జాగ్రత్త. అయ్యో అయ్యో ఆ పనులు అక్కడి నుంచి ఆ ఆశ వచ్చి దేవుడు కేక వేస్తుంది. అయ్యో 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 మనుషులారా, అయ్యో 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 ఏమి శ్రమ, ఏమి శ్రమ, ఏమి శ్రమ. బాగానే ఉంది, డ్యూటీకి వెళ్తున్నాం, మంచి జీతాలు వస్తుంది, భలే సంపాదించుకుంటాం, మంచి స్థితిలో ఉన్నాం, 4-5 బాడీ గార్డులు ఉన్నారు, ముందు 10 కార్లు వెనక 10 కార్లు వస్తుంది. నువ్వు 100 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టుకుని జీవించిన ఇంత మనిషికి మనుషున నువ్వు తప్పించువాడు ఎవరు లేడు. అది అక్కడి నుంచి దేవదూత కేకలేస్తుంది. ఏమని? అయ్యో 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 నేనేమో అయ్యో అయ్యో వీడు ఏమైపోయాడు, అయ్యో వీడి శవాన్ని కుక్కబెట్టుకుంటుంది. వీడు పాటేసి వీడి శవాన్ని తల్లి కుక్కలు తింటుంది. ఈ చాలా ఆకాశం మీరు ఎక్కడికి వెళ్తే అక్కడే పరిచచ్చిపోయాడు. అయ్యో 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 అనుకోవచ్చు. ఆహా నేను బాగున్నా, నా బిడ్డలు బాగున్నారు, మా కుటుంబం ఉంది, మా బంధువులు బాగున్నారు. ఎందుకు ఇస్తూ చనిపోయారో తెలుసా? నీవు బాగుండాలని, నీ స్థితి బాగుండాలని, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని, నువ్వు యథార్థవంతుడిగా సత్యవంతుడిగా నీ జీవిత కాలం పెరగాలని ప్రాణం పెట్టి మళ్ళా తిరిగి తీసుకుని లేచి ఇంకో నిత్య రాజ్యంలో నీ కొరకు ఒక సీటుని ఏర్పాటు చేసినాడు. దీని వచ్చినా లేకపోతే నీకు వచ్చినా లేకపోతే ఆ రాజ్యంలో వెళ్ళి ఆయనతో పాటు కూర్చోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా గ్రహించాం లేదా? ఇంకా గ్రహించలేదా? ఈ లోకంలో అభక్తులు, భక్తులు, పోషకాలు, మాయకాలు, అనేక అద్భుతాలు చేసేవారు. వీళ్ళందరూ ఈ దేశ ఈ మూర్ఖాశ ఆ నిత్య నరకాగ్నిలో ఉంటారు. నువ్వు వికాసన, నువ్వు తెలియని దాన్ని ఆరాధిస్తున్నావు. ఇప్పటికీ తెలియదు. ఎప్పుడైనా గ్రహించావా? ప్రతి మనిషి భూమి మీద ఉంటాడు. వాడు బాగా ఎండాకాలండి దారిపడి వెళ్తున్నాడు, ఏ సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడో నడుచుకుంటూ వెళ్తున్నాడు. బాగా వరగాలేస్తుంది, బాగా వేస్తుంది. ఎక్కడ ఇల్లు కనపడలేదు, ఎక్కడ ఇటువంటి ఇల్లు కనపడతలేదు. ఆ రోడ్డు పక్కన ఎక్కడో పశువులు రాసుకుంటూ ఒక అతను చిన్న బాటిల్లో నీళ్ళు పెట్టి కూర్చున్నాడు. ఈ పడిపోవడం చూసే పాపం దూరం పరిగెత్తుకుంటూ వచ్చి అరే చచ్చిపోతున్నాడు, పడిపోట్లు ఆడుతున్న చొక్క నీళ్ళు వేసాడు. అది గుంట్లు మింగి లేచే ఉంటాడు. అయ్యా నీవు దేవుడు లాగా నన్ను బ్రతికించావు అంటావా లేదా? అంటావా లేదా?
ఒక దుస్తులు ఎందుకు వచ్చి మాట్లాడు మీరు వచ్చి మాట్లాడు ఎవరైనా దేవుడు ఆయనే నీకు మేలు చేయవారు, నేను రక్షించువారు ఎవరు? యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది. ఇది నమ్మకమైన పూర్వ అంగీకారమైన మాట. ఎవరు నీ కొరకు మరణించినారు? ఎవరు నీ కొరకు ధ్యానం పెట్టాడా? ఎవరు నీ పాపం తీసివేసి పాపం రక్షించే అధికారం నాకు ఉందని యేసు చెప్పినాడు. యేసు చెప్పినాడు. యేసు మాత్రమే పాపం రక్షించే అధికారం కలిగిన దేవుడు. ఇంకా ఎంతకాలం దౌర్భాగ్య జీవితం జీవిస్తాం, ఎంతకాలం అపవిత్ర జీవితం జీవిస్తాం, ఎంతకాలం రోగరమైన జీవితం జీవిస్తాం. నీ కొరకు నువ్వు పొందవలసిన దెబ్బలు, నువ్వు పొందవలసిన శ్రమలు, అయ్యో నువ్వు అలాంటి దర్శింపు చావకూడదని, అలాంటి చావు చావకూడదు, ఎక్కడో దిక్కుమాలి చావు చావకూడదు, ఎక్కడో చచ్చిపోయి 23 కుక్కలు దిక్కునే స్థితిలోకి రాకూడదు. అయ్యో 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 అది అరవక ముందే నీకు విడుదలిచ్చి మీరు మంచివారు, మీరు దీర్ఘాయుష్యమంతులు అని నిన్ను అనులాగన చేయటానికి యేసు క్రీస్తు వారిలో కనబట్టి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ శిలువలో రక్తము కాచినాడు. ఈ రక్షణ ఆ శిలువలో ఆయన కాచిన రక్తం ద్వారా, ఆ రక్తం వల్ల మనకు మూడేళ్ళ కలిగి ఈ ఆయనగా మనము జీవించగలుగుతున్నాము. హల్లెలూయా. ఈ గొప్ప భాగ్యం కలగాలని దేవుడు చూస్తున్నాడు. ఈ విషయం ఎందుకు ఇంకా అభినయింటావు? ఈ రక్షణ ఇప్పుడు ఎంత దుర్మార్గమైనా సరే, ఎంత పాపమైనా, ఎంత బలహీనుడైనా, ఎంత చెడ్డమైనా, ఎన్ని తప్పులు చేసిన కప్పు నీ కొరకు చెందించిన రక్తంతో నేను కడిగి పవిత్రుని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కీడి వర్షాలకి ఇప్పుడు నేను తగ్గించుకునే దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను ప్రేమించిన దేవుడు, ఆయన సొగసైన రూపమైన దేవుడు. నువ్వు సొగసైనది, నువ్వు రూపవంతుడిగా చేయకండి 10,000 ఆశిస్తున్నాడు. ఏ స్థితిలోకి వచ్చాయంటే రూపము లేని వారి స్థితిలోకి నా ప్రేమ దౌడన్నాడు, రక్తవాడు 10,000 ఆశిస్తున్నాడు. ఆశిస్తున్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడండి? స్వరూపమైనను సొగసైన. ఎందుకు ఎవరి పక్షి ఓటు కూడా తమాషా చేశారు. ఆయన తప్పు దోషం చేస్తారా? ఆయన ఏం చేస్తారని సెలవేమంటారు? ఈ విషయం వాక్య ప్రబోధిక భౌతిక ఈ లోపల మానవులందరూ చేసిన తప్పిదలు క్షమించి విడుదల కలిగేసి నేను రక్షించాలని, నీకు స్వరూపము శ్రమసిచ్చి, నేను ఆశీర్వదించి, నేను ఆరోగ్యవంతుడుగా లోకంలో మంచి స్థితిలో ఉంచాలని ఆయన తగ్గించుకొని నీ వర్షాలను నోరు తెరవకుండా మన పాపముల కొరకై ఆయన తన ప్రాణములు పెట్టాను. హల్లెలూయా. ఎన్నడన్నా నువ్వు ఆలోచించావు? ఎన్నడన్నా ఆలోచించావు? ఎన్నడన్నా ఆలోచించావు? ఎన్నడన్నా ఆయన ఆ విధంగా రక్తం కాచి నీకు ప్రాణం పెడితే అయ్యో నన్ను అమితంగా ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో అమితంగా ప్రేమించే ఆయన ఉన్నారు. ఆయనే సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయనే నా అండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నన్ను రక్షించువాడు, ఆయనే నాకు దుర్గము. అలాంటి ఆయన నేను విడిచిపెట్టి ఎందుకు పనికి మన దాని వైపు నేను పరిగెత్తాలి? ఎందుకు లోకం వైపు పరిగెత్తాలి? ఎందుకు చెడు వైపు పరిగెత్తాలి? ఎందుకు పాపం వైపు పరిగెత్తాలి? ఈ కలశ ఎన్నడైనా నిన్ను నీవు ఒక్కసారి విమర్శించుకుని నువ్వు పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచించు. ఈ విషయంలో ఈ రాత్రి కాలంలో నువ్వు పడుకో, నిజమైన ఒక్కసారి ఈ మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ హృదయంలో ధ్యానించు. నేను ఈ రాత్రి దర్శిస్తాడు ఆయన, నేను ఈ రాత్రి దర్శిస్తాడు. చీరి వర్షాల ఇదిగో దౌడవన్నుడు రత్నవుడు 10,000 రతిస్తున్నాడు, స్వరూపం లేకుండా పోయినవాడు ఈ రాత్రి కాలంలో నీకు కనపరుచుకుంటాడు. ఆయనే వచ్చి నీకు కనపరుచుకుంటాడు. ఆయనే వచ్చి నిన్ను ప్రేమతో నా కుమారుడా అని నిన్ను ఊరుతూ ఉంటాడు. నా కుమారుడా నిన్ను హత్తుకుంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా చెల్లి అని నిన్ను హత్తుకుంటాడు. చీరి వర్షాల వరకషాల
ఎంత గొప్ప భాగ్యమని, ఎంత గొప్ప భాగ్యము. ఇలాంటి భాగ్యాన్ని మనుషులు పాడు చేసుకుని ఎంతకాలం అవిధేయమైన స్థితిలో ఉంటారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఎందుకు ఆయన నా కొరకు ఇంత ప్రయాసపడ్డాడు? కేవలం నా పాపం నుంచి విడుదల కలుగు చేయడానికి, నా దోషం నుంచి విడుదల కలిసి వర్షం. ఎవడో ఏదో చేస్తే, ఎవడో ఏదో మాట్లాడితే పాపములు పోవు. ఈ లోకంలో పాపిస్తేనా, ఏ పాపిస్తోడైనా సరే, ఈ లోకంలో వాళ్ళందరూ పాపిస్తోడే. ఈ పాపిస్తోడు ఎవరు మాట్లాడినా పాపం పోదు, పాపం పోదు. పరిశుద్ధులైన దేవుడు మాట్లాడితేనే పాపము. ఎవరో ఏదో చదివితే, ఏదో మాట్లాడితే నీ పాపాలు పోవు. జాగ్రత్త. నీ పాపంలో ఎన్నడు పోవు. నీ పాపాలు పోవాలంటే పరిశుద్ధులైన దేవుడు నేను క్షమించాను అంటేనే నీ పాపాలు. పాపను రక్షించే అధికారము యేసు క్రీస్తు వారికి ఒక్కరికే ఉంది. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే మోక్షంలోకి వెళ్ళాలంటే యేసుని వెంబడించాలి. యేసు తప్పితే మోక్ష రాజ్యానికి మార్గమే లేదు, లేదు, మార్గం లేదు. ఎవడు వెళ్ళలేడు. ఎవరో తన పెద్ద కొడుకు ఇంకోడు ఎవడో తలకొడుకు పెడితే వాడు వెళ్తాం మోక్షానికి. వాడు దెయ్యం ఎక్కడెక్కడైనా తిరుగుతూ ఉంటాడు. ఎవరు వెళ్తారో తెలుసండి? ఎవరు యేసు రక్తంతో కడగబడి ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తాడు, ఆయన బాటలో నెమరవేస్తూ ఆయన జీవిస్తాడు, వాడు మాత్రమే దేవుని రాజ్యములోకి, మోక్షంలోకి వెళ్ళగలడు. దీని విషయం లేని ప్రశ్న. నువ్వు కోట్లు ఇచ్చినా, నువ్వు లక్షలు పంచినా, ఊరికి అందరికీ అన్నదానం చేసినా దానివల్ల నువ్వేం మోక్షంలోకి వెళ్ళలేవు. నువ్వేదో చేస్తే దేవుని రాజ్యంలో మోక్షంలోకి వెళ్తున్నావు అంటే అది ఒట్టి మాట, నమ్మదగ్గ మాట కాదు. మనుషులు బూటకపు మాటలు చెప్పి మనుషులను మభ్యపెట్టి ఏయో చెబుతాను బట్టి మనుషులు వక్ర మార్గంలో వెళ్ళిపోతున్నారు. అసలు మార్గాన్ని విడిచిపెట్టారు, సమాధాన మార్గాన్ని విడిచిపెట్టారు, శాంతి మార్గాన్ని విడిచిపెట్టారు. అపవిత్ర మార్గము, మనుషులు పోగోడనల్లని మార్గము, మనుషులు పోగోడనల్లని మార్గములో మనుషులు పోతున్నారు. ఇదేనా ఎవరి మాట విని వెళ్తున్నారు? జాగ్రత్త, జాగ్రత్త. ఒకనొక దినం నువ్వు నిత్య నరకాగ్నిలోకి వెళ్తావు, నరకాగ్నిలో వెళ్తావు. మనందరం ఈ లోకంలో ఆడెవడో ఏదో చెప్పాడండి అందరూ వచ్చి పరిగెత్తుకుంటే వెళ్తారు. ఎట్లా ఉండాలండి? ఎట్లా మనందరము గొర్రెలే త్రోవ తప్పితిని దారి తెలియట్లా మనకి. అరే ఇక్కడ దిగితే దూకితే ఇక్కడ నేను కింద పడిపోతానే, గమనం లేదు. ఇది మెట్లు ఉన్నాయి, దిగెళ్ళాలి. గొర్రెల మందల మందగా చస్తున్నారు, వెళ్ళి నరకంలో గాలిపోయి మందల మందలుగా చస్తున్నారు. అయ్యో ఇంకా జ్ఞానం లేదు, ఇంకా జ్ఞానం లేదు. ఓ గ్రంథాలు ఘోషిస్తుంటే, గ్రంథాలు తెలియజెప్తుంటే అది నా గ్రంథం కాదు కదా. ఎవరి గ్రంథం అది? నీ కొరకే ఆ గ్రంథం ఉన్నది, నీ కొరకే పరిశుద్ధ గ్రంథం ఉన్నది. నేను విడుదల చేయటానికి, నీకు మార్గం చూపి, నీకు పవిత్రమైన స్థానం ఇచ్చి ఆ మోక్షంలో నేను చేర్చాలని గ్రంథం ఉన్నది. కానీ గ్రంథం అనుసరించక అది మాది కాదు, వాళ్ళది. ఎవరాళ్ళు? ఎవడబ్బా సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, అందరి సొత్తు, ఎవరి సొత్తు. ఎవరిది ఇది సొత్తు అనుకుంటానికి వీల్లేదు. మానవులందరినీ ఆయన ప్రేమించినాడు, మనుషులందరినీ ప్రేమించినాడు. మనుషుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకే మనుషుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించి మనల్ని పవిత్రంగా చేసి ఆయన బిడ్డలుగా చేసి ఆయనలో ఎదగ చేయలేని ఆయన వచ్చినాడు. అయితే మనం ఏం చేస్తామంటే మన ఇష్టం వచ్చిన త్రోవల్లో మనం వెళ్ళిపోతాం. ఎవరికి ఇష్టమైంది ఏదో అటు వెళ్ళిపోతాం. ఆడే మా తాత చెప్పారు, మా ఊరోళ్ళు చెప్పారు, ఆడు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి ఎవడు ఇష్టమైన మార్గంలో వాడు వెళ్ళిపోతాడు. ఎవడు ఇష్టం వచ్చిన మార్గంలో వాడు వెళ్ళిపోతాడు. ఎవరికి జ్ఞానం లేదు, ఎవరు ఆలోచించట్లేదు. ఆ రాబడింది మనమందరం గొర్రెల త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవలు. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. తండ్రి, మన దోషాలన్నిటినీ యేసుక్రీస్తు వారి మీద మోపారు. త్రోవ తప్పిపోతున్నాం, ఆయన నీ దోషాలు తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ దోషాన్ని ఆయన మీద మోపాడు. నువ్వు త్రోవ తప్పావు, గురిలాగా వెళ్ళిపోతున్నావు. అసలు నీకు తెలియదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. దీని విషయాన్ని దేనిని ఆరాధిస్తున్నాం?
ఆరాధించేది నీకు ఏం మేలు చేసింది? ఆరాధించేది నీకు రక్షణ ఇచ్చిందా? ఆరాధించేది నీకు రక్షణ ఇవ్వగలుగుతున్నదా? ఆరాధించేది నేను మోక్ష మార్గంలో నడిపించగలదా? ఆరాధించడానికి పాపము క్షమించే అధికారం కలదా? ఏదో పంతాలు పట్టింపులు కాదు, న్యాయము కావాలి. మానవుడికి యథార్థత, సత్యము కావాలి. ఆ సత్యము, యథార్థత ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి దీని కొరకే తండ్రి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకంలోకి మన కొరకు, నీ కొరకు, నా కొరకు పంపించాడు. ఆ పరిశుద్ధతను బట్టి, ఆయన క్షమించే అధికారం బట్టి మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనగలుగుతున్నాం. ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ నోరు తెరవలేదు. అన్ని దెబ్బలు కొట్టినా నోరు తెరవలేదు. వెనక నుంచి బూటు కాళ్ళతో తనినా నోరు తెరవలేదు. ఆయన తలకు ముళ్ళ కిరీటం కొడుతున్నా నోరు తెరవలేదు. చేతులకు మేకులు కొడుతున్నా నోరు తెరవలేదు. కాళ్ళకి మేకులు కొట్టినా నోరు తెరవలేదు. ఆఖరికైనా తండ్రి, నేను వచ్చిన పని అయిపోయింది, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నాను చెప్పి తలవాల్చాడు. ఆయన ఎప్పుడు తలవాల్చాడు? ఓ ఆకాశం ముందు పెద్ద భయంకరమైన చీకట్ల గమ్మకొచ్చేసింది. ఓ భూమి మొడిగిపోయింది, గజగజలాడిపోయింది. భూకంపం, పెద్ద భూకంపం వచ్చింది. దేవుడు నడిమికి చిరిగారు. పర్వతాలు ఉడిగిపోతాయి, పర్వతాలు గజగజలాడుతుంది. ఆయన శక్తివంతులైన దేవుడని, ఆయన మహోన్నతులైన దేవుడని రుజువు ఏంటంటే పర్వతాలు ఒడుగుతున్నాయి, పర్వతాలు బద్దలైపోయి. సూర్యుడు వెళ్ళి దాక్కున్నాడు, కనపడతలేదు. అంధకారం అయిపోయింది, లోకమంతా అంధకారం అయిపోయింది. చూచిన వాళ్ళు అంటున్నారు, ఆయన కొట్టిన వారు, ఆయన పొడిచిన వారు, అక్కడ ఉన్నవారు అందరూ అంటున్నారు, అమ్మో ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. అంతా చేసి ఆయన చంపేసి ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన నిజముగా దేవుడు. మరి ఈ దినాన్ని నువ్వేమంటున్నావు? నువ్వు ఇప్పుడైనా, ఈ దినమైనా సరే, ఈ క్షణంలోనైనా ఆయన దేవుని కుమారుడిని విశ్వసించి నీ పాపంలో, దోషంలో ఆయన పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బిడ్డగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మార్గంలో నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వంటి వాడిగా నేను తీర్చిదిద్దాలని ఆయన చూస్తున్నాడు. అలాంటి భాగ్యం నీకు కావాలంటే మనందరూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించి మీ హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, నోరు చేసి నిజమే ప్రభా, నేను భయంకరమైన పాపని, నా పాప దోషములు క్షమించండి, నా అపరాధములను క్షమించండి. మీరు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రభా, మీరు శిలువ మరణం ఉంది ప్రభా, నా కొరకు ప్రాణం పెట్టిన మహోన్నతుడా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు. ఎప్పటికైనా నమ్ము ఆయన, ఇప్పటికైనా ఆయన వెంబడించు, ఆయన బిడ్డగా జీవించు. పరిశుద్ధ మార్గము, సత్య మార్గము, నిత్య మార్గము, ఆరోగ్యకరమైన మార్గము, క్షేమం ఉండే మార్గాన్ని వెంబడించు. వెంబడించు ప్రియుడా, సహోదరుడా, సహోదరు. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా మీ ఘననామను బట్టి మీకు వందనాలు. మీ శక్తితో, బలంతో నన్ను మమ్మల్ని నింపండి. నాతో మాతో మాట్లాడిన రాజా, మీ శక్తిని రానియండి, మీ బలమును రానియండి ప్రభు, మీ కృపను రానియండి. ఇదంతా మీ ప్రియ కుమారులు, కుమార్తెలు ప్రభు. విరిచిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. వీరి హృదయంలోకి మీ వాక్యం వెళ్ళాలి ప్రభు, వీరు గ్రహించాలి ప్రభు. వీరేదో మాటలుగా వింటాం కాదు కానీ ప్రభు, వీరి హృదయంలోకి దూరం చర్చకు వెళ్ళేటట్టు మీ కృపను దాయించు. మీ శక్తితో, బలంతో వినింపండి. వీరికున్న ప్రతి రోగం నుంచి, తెగుల నుంచి విడుదల కలిచేది, వీరికున్న శోధం నుంచి విడుదల కలిచేది, వీరికున్న కష్టాల నుంచి విడుదల కలిచేది. అన్నిటికంటే ముఖ్యం వీరి పాపములను పరిహరించండి ప్రభా. మీ శిలువలో కార్చిన రక్తంతో వీరి పాపములను పరిహరించండి. మీ రక్తంతో వీరిని కడగండి ప్రభా. మీరు నోరు తెచ్చి ప్రభా నేను పాపిని ఒప్పుకుని ఒప్పింపజేయ ఆత్మను మీ మీద కుమరించండి. పరిశుద్ధాత్మదేవ ఒప్పింపజేయ ఆత్మను కుమరించండి. మీ శక్తితో, బలంతో నింపండి. ఈ బిడ్డలందరినీ దీవించండి. ఈ దినం నుంచి మీ బిడ్డలుగా జీవించని వారిగా చేయమని మీ శక్తితో, బలంతో నింపి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని వీళ్ళందరి చుట్టూ మీ కాపుదలు ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.